మీరు పరిచయం చేసిన కాశ్మీర్ దమ్ పుకుట చాలా టేస్టీగా ఉందండి. థాంక్యూ. మరి సెకండ్ ఐటమ్ ఏంటి? నవరత్న కుర్మా అండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్, జీడిపప్పు ముద్ద, ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన బీన్స్ ముక్కలు, ఉడకబెట్టిన గోబీ ముక్కలు, ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు, కుంకుమ పువ్వు, బిర్యానీ ఆకు, బట్టర్, పచ్చిమిరపకాయలు, కిస్మిస్లు, ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, ఉప్పు, ఇలాచీ పౌడర్, వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, ధాన్యం గింజలు, నూనె, మొక్కజొన్న గింజలు. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు అన్ని వచ్చేసినాయి కదా. అవునండి. ఇందుకే నాకు నవరత్నాలు అంటే తెలుసుకోవాలండి. నవరత్నాలు అంటే 9, నవ అంటే 9. సో ఇది 9 రకాలైనటువంటి కూరగాయలతో మనం అంటే ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కలుపుకొని 9 రకాలు 9 రకాల కూరగాయలతో వంట చేస్తున్నాం. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా అండి, ముందుగా దీంట్లో ఏం చేస్తామంటే ఆయిల్ వేసుకొని బటర్ వేసుకుందాం. రెండు వేసుకోవాలండి. రెండు వేసుకుందాం. చాలు. నెక్స్ట్ బటర్. ఈ బటర్ని కొంత బటర్ ఇప్పుడు వేద్దాం, మిగతా సగాన్ని డిష్ తయారీ ముందుగా వేద్దాం. ఇది వేడైన తర్వాత మొట్టమొదటి దీంట్లో మనం వేసేది బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు. అంటే వెజ్ లో కూడా మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవునండి, వేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా బిర్యానీ ఆకు మనం వేసుకుంటున్నాం. సో మనకి బటర్ వేయడం వల్ల కొంచెం అలాగా నురుగు కింద బటర్ వేస్తే మనం నెయ్యి మరో పెట్టుకుంటాం కదండి, నురుగు ఎట్లా వస్తుందో బటర్ అంటే అది కూడా ఒక రకమైన వెన్న. గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని, సో ఇది అయిన తర్వాత దీంట్లో కాజు పేస్ట్ అంటే జీడిపప్పు ముద్ద మనం వేసుకుంటున్నాం. కొంచెం దీంట్లో వాటర్ పోసుకున్నాం. ఇక్కడ ఇది సుమారుగా ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలి. అంటే బాగా దగ్గర పడాలన్నమాట. దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం. సో గ్రేవీ తయారైపోయిందండి. సో మనం దీంట్లో నవరత్నాలు 1 by 1 మనం వేస్తున్నాం. ఉడకబెట్టిన బీన్స్. ఓకే, ఫస్ట్ ఉడకబెట్టిన బీన్స్ వేసుకుని, తర్వాత గోబీ, తర్వాత ఆలు, ఇది మొక్కజొన్న గింజలు. సో దీంట్లోని మనం ఫ్లేవర్ చెడిపోకుండా ఉండటానికి చక్కగా వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి చాప్ చేసిన వేస్తున్నాం. దీంట్లో కొంచెం వాటర్ పోస్తున్నాం. దీంట్లో క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాం. అంతా వేసేసుకోవచ్చు కదండి. నెక్స్ట్ మనం పన్నీర్, క్యారెట్ ఒకటి యాడ్ చేయలేదు మనం. క్యారెట్ ఒకటి మిగిలింది. క్యారెట్ని ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఇక మనం దీంట్లో ధాన్యం విత్తనాలు వేసుకుందామండి. సో ధాన్యం గింజలు కూడా వేసేసుకుని సరే అంతా కలిపేసుకుంటే, అలాగే కిస్మిస్, నవరత్నాలు అన్ని నవరత్నాలు పడుతున్నాయండి. అన్ని నవరత్నాలు మన ఒంటికి సరిపడే అన్ని నవరత్నాలు, కొన్ని పెంచే నవరత్నాలు కూడా ఉన్నాయి ఇందులో. చెర్రీస్ కూడా వేసాం. సో ఇప్పుడు బటర్ వేస్తున్నాం. ఇందాక వేయంగా మిగిలిపోయిన బటర్ ఫ్యాట్ ఉంటుందా, చాలా దిట్టంగా దండిస్తున్నారు బటర్. ఫైనల్ గా చక్కగా కుంకుమ పువ్వు మనం వేసుకుంటున్నాం. ఓకే, కుంకుమ పువ్వు 1 స్పూన్ పడుతుంది అంటారా? కుంకుమ పువ్వు పడంగానే కలర్ చేంజ్ అయ్యి చూసారా, అయిపోవచ్చిందండి. ఓకే, సో దీంట్లో మనం గ్రీన్ ఇలాచీ పౌడర్ ఉంది, దీన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకుందాం.
నవరత్న కుర్మా కాశ్మీరీ స్పెషల్ డిష్. మనం ముందు కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుందాం. నెక్స్ట్ కిస్మిస్, పోమోగ్రేటెడ్ సీడ్స్, దానిమ్మ గింజలు అండ్ చెర్రీస్, కొంచెం కొత్తిమీరని. చూసారా చాలా అందంగా నవరత్న కుర్మా ఎంతో అందంగా కనపడుతుంది. అంతే డిష్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి మన వ్యవస్థ చెప్పండి. తప్పకుండా. చాలా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. నవరత్న కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, యాలకులు, కుంకుమ పువ్వు, బిర్యానీ ఆకు, బటర్, పచ్చిమిర్చి, కిస్మిస్, ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, దానిమ్మ గింజలు, ఉప్పు, మొక్కజొన్న గింజలు, కాజు పేస్ట్, పన్నీర్ ముక్కలు, ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన కాలీఫ్లవర్, ఉడకబెట్టిన ఆలు, ఉడకబెట్టిన బీన్స్, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో నూనె, కొద్దిగా బటర్ వేసి బాగా వేడి చేయాలి. వేడైన తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా వాటర్ పోసి సరిపడా ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఉడికించిన బీన్స్, ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉడకబెట్టిన ఆలు, మొక్కజొన్న గింజలు, వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ఉడకబెట్టిన క్యారెట్ కూడా అందులో వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత దానిమ్మ గింజలు, కిస్మిస్, చెర్రీ, బటర్, చివరిగా కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కుంకుమ పువ్వు, కిస్మిస్, దానిమ్మ గింజలు, చెర్రీస్, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నవరత్న కుర్మా తయార్. సో చలం నాయుడు గారు, మీరు పరిచయం చేసిన కాశ్మీరీ దమ్ పుకుట, నవరత్న కుర్మా రెండు చాలా టేస్టీగా అనిపిస్తున్నాయండి. మరింత చక్కటి వంటకాలు, కాశ్మీరీ స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మరో 2 కాశ్మీరీ స్పెషల్ వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై.